ఈరోజు దవన ఏకాదశి లేదా కామదా ఏకాదశి. ఈ సందర్భంగా ఎలాంటి విధి విధానాలు పాటిస్తే సమస్త శుభాలు చేకూరుతాయో నేటి శుభం లాభం అనే శీర్షికన పరిశీలిద్దాం. చైత్రమాసంలో శుక్లపక్షంలో వచ్చే ఏకాదశిని దవన ఏకాదశి లేదా కామదా ఏకాదశి అనే పేర్లతో పిలుస్తారు. ఈరోజు ఎవరైతే విష్ణువుని ప్రత్యేకంగా పూజిస్తారో వాళ్ళు మనోభీష్టాలన్నీ సులభంగా నెరవేర్చుకోవచ్చు. కాబట్టి గృహంలో లక్ష్మీనారాయణల చిత్రపటానికి గంధం బొట్లు కుంకుమ బొట్లు అలంకరించి లక్ష్మీనారాయణల చిత్రపటానికి తులసి మాలికను అలంకరించాలి. విష్ణు సంబంధమైన ఆలయానికి వెళ్ళి ఈరోజు తులసి మాలికను సమర్పిస్తే ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. అలాగే దవన ఏకాదశి సందర్భంగా దవనం విష్ణుమూర్తికి సమర్పిస్తే కూడా మనోభీష్టాలు సులభంగా నెరవేర్చుకోవచ్చు. అందువల్ల విష్ణు సంబంధమైనటువంటి ఏ ఆలయానికైనా వెళ్ళినప్పుడు పుష్పాల మధ్యలో దవనం కట్టి దవనం కట్టిన పుష్పమాలికను కూడా విష్ణువుకు సమర్పించినట్లయితే మనోభీష్టాలు సులభంగా నెరవేర్చుకోవచ్చు. అలాగే ఎండు కొబ్బరి పెచ్చు నందివర్ధనం పూలు కలిపి చాదు తయారు చేస్తారు. ఆ చాదును విష్ణువుకు సమర్పించడం ద్వారా విశేషమైన శుభ ఫలితాలు కలుగుతాయి. విష్ణువుకు కొన్ని ప్రత్యేకమైన పుష్పాలంటే ఎంతో ప్రీతిపాత్రం. తెల్లగన్నేరు పూలు, నందివర్ధనం పూలు, తుమ్మి పూలు, జాజి పూలు ఇవి విష్ణువుకు ప్రియమైనటువంటి పుష్పాలని నరసింహ పురాణం నారద పురాణంలో చెప్పారు. కాబట్టి ఈ ప్రత్యేకమైన పుష్పాలతో కామదా ఏకాదశి సందర్భంగా విష్ణువుని పూజించినట్లయితే మనోభీష్టాలు సులభంగా నెరవేర్చుకోవచ్చు. అలాగే విష్ణుమూర్తి అనుగ్రహం కలగటానికి ఓం నమో భగవతే విష్ణవే ఈ మంత్రాన్ని ఈరోజు వీలైనన్ని సార్లు పఠించాలి. అలాగే దగ్గరలో ఉన్నటువంటి విష్ణు సంబంధమైన ఆలయానికి వెళ్ళి సమ్మార్జన చేయాలి. అంటే విష్ణు ఆలయాన్ని చీపురుతో చిమ్మటం, ఆలయం ముందు ముగ్గులు వేయటం, ఆలయంలో ఉన్న మొక్కలకు నీళ్లు పోయటం, ఆలయంలో భక్తులకు ప్రసాద వితరణ చేయటం, ఇలా విష్ణు ఆలయంలో సమ్మార్జన చేయటం ద్వారా శ్రీ మహావిష్ణువు సంపూర్ణమైన అనుగ్రహానికి ప్రతి ఒక్కరూ సులభంగా పాత్రులు కావచ్చు. అలాగే స్తోత్రాల పరంగా ఈరోజు విష్ణు సహస్రనామ స్తోత్రం కానీ విష్ణు పంజర స్తోత్రం కానీ పఠించినా లేదా శ్రవణం చేసినా విష్ణుమూర్తి అనుగ్రహం కలిగి వృత్తి ఉద్యోగ వ్యాపార రంగాల్లో విశేషంగా రాణించవచ్చు. అలాగే ఈరోజు ఎక్కడైనా దేవాలయ ప్రాంగణంలో భక్తులకి అరటి పండ్లు పంచిపెట్టడం ద్వారా కూడా ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. విష్ణు నామాన్ని మనసులో స్మరించుకుంటూ అరటి పండ్లు పంచిపెట్టాలి. అలాగే కామదా ఏకాదశి సందర్భంగా గొడుగు దానం ఇచ్చినా పాదరక్షలు దానం ఇచ్చినా గ్రహదోష తీవ్రతను తగ్గింపజేసుకొని సమస్త శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు. అలాగే ఈరోజు విష్ణు సంబంధమైనటువంటి ఆలయానికి వెళ్ళి అర్చన చేయించుకొని ఆలయ ప్రాంగణంలో విష్ణు సహస్రనామ స్తోత్రం పఠించినా కూడా విశేషమైన శుభ ఫలితాలను సిద్ధింపజేసుకోవచ్చు. కామదా ఏకాదశి దవన ఏకాదశి సందర్భంగా ఈ ప్రత్యేకమైన విధి విధానాలు పాటించండి. అలాగే శత్రు బాధలు ఎక్కువగా ఉన్నవాళ్ళు శత్రువులను సైతం మిత్రులుగా మార్చుకోవటానికి, కోర్టు వ్యవహారాల్లో విజయాలను అందిపుచ్చుకోవటానికి శ్రీ మహావిష్ణువుకు పచ్చకర్పూరంతో హారతి ఇవ్వండి. తీపి పదార్థాల్లో పచ్చకర్పూరం కలిపి ఆ తీపి పదార్థాలు విష్ణు ఆలయ ప్రాంగణంలో భక్తులకు పంచిపెట్టండి. ఇలా చేస్తే శత్రుబాధలు తొలగిపోతాయి, కోర్టు వ్యవహారాల్లో విజయాలను అందిపుచ్చుకోవచ్చు. అలాగే విష్ణు సంబంధమైనటువంటి ఆలయంలో ఈరోజు ఏ దానం చేసినా ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. విష్ణు సంబంధమైన ఆలయానికి ఈరోజు దీపారాధనల నిమిత్తమై ఆవు నెయ్యి దానం ఇచ్చినట్లయితే సమస్త శుభాలు చేకూరతాయి. జన్మజన్మల పాపాలన్నీ తొలగింపజేసుకోవచ్చు. ఈ ప్రత్యేకమైన విధి విధానాలు పాటించండి. కామదా ఏకాదశి దవన ఏకాదశి సందర్భంగా విష్ణు కృపకు పాత్రులై వృత్తిపరంగా మంచి పురోభివృద్ధిని సాధించండి.